హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఈ రోజు వీడియోలో ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్పెషల్లీ వెయిట్ లాస్ డైట్ లో ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ గా అయినా డిన్నర్ లా అయినా తీసుకోవచ్చు. అయితే ఈ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పచ్చ పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను. మనం పెసరట్ చేసుకుంటాం కదా, ఆ పెసరపప్పుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీలో మనం ఈ పచ్చ పెసరపప్పుని యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసి వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో మనం అదే కప్పుతో 4 కప్పులు ఓట్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను ప్లెయిన్ ఓట్స్ ని యూస్ చేస్తున్నాను. మార్కెట్ లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఓట్స్ లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ ప్రమోట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పప్పుని మనం 2-3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టాలి. ఓట్స్ ని మనం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఓట్స్ మునిగేంత వరకు వాటర్ వేసి మనం ఓవర్ నైట్ దీన్ని నానబెట్టాలి. ఒకవేళ మీకు ఓవర్ నైట్ నానబెట్టడం కుదరకపోతే అట్లీస్ట్ 6 అవర్స్ అయినా మీరు దీన్ని నానబెట్టాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ అన్నా మీరు దీన్ని నానబెట్టాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టాను. ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి దీన్ని ఓట్స్ ఉన్న గిన్నెలో యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 అల్లం ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా పింక్ సాల్ట్ ని యూస్ చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసి మనం దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దోస పాన్ పెట్టి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్తో రబ్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దనుకుంటే ఇందులో గీ కానీ బటర్ కానీ యూస్ చేయొచ్చు. మీకు దోశ ఒకవేళ స్పైసీగా కావాలనిపిస్తే ఇలా దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఉల్లికారంని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లికారంని దోశ అంతా స్ప్రెడ్ చేసి దీనిపైన సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేయాలి. మీరు కావాలంటే దీనిపైన ఇంకొంచెం హెల్తీగా ఏదైనా వెజిటేబుల్స్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు దోశ క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు నమస్తే.